మై డియర్ బ్యూటీ, నా పేరు వంశీ. ఇంతకు నువ్వెవరు, ఎందుకు వచ్చావు? నా పేరు స్వప్న. నువ్వు చేసిన అన్యాయాన్ని నిలదీయడానికి వచ్చాను. న్యాయాన్ని నిలబెట్టడమే కానీ అన్యాయం చేసే అలవాటు ఈ వంశీకి లేదు. నువ్వు చెప్పిన కబుర్లు చాలే కానీ పొద్దున నువ్వు మదన్ అనే వ్యక్తిని చితకపడ్డావు. దాని గురించి అడగడానికి వచ్చాను. కాలు మాత్రమే విరిగింది, అందుకు సంతోషించు. అయినా వాడికి ఎవడికో కాలు విరిగితే నువ్వేంటి తెగ ఆవేశపడుతున్నావు? పంపదీసి వాడిని బాయ్ ఫ్రెండా? మర్యాదగా మాట్లాడు. అతను నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. అన్యపున్న వెరగైన అమ్మాయికుల్ని ఇలా బాధపడుతున్నావే, నువ్వు అసలు మనిషివేనా? వాడు అమ్మాయిక్కడ ఆడపిల్లలు పని రాజుకుడు, అందుకే వాడికి దేహబుద్ధి చేసి బుద్ధి చెప్పాను. మైకుల మీద అబండాలు వేసి ఇలా కప్పిపుచ్చుకుంటున్నావు. స్వప్న, వాడు ఒళ్ళు కొవ్వెక్కి ఈ పేటలో ఒక అమ్మాయిని అలరపాలు చేశాడు. అందుకే వాడికి తగిన బుద్ధి చెప్పాను.